నీట్గా వస్తుంది. చిన్నపిల్లలకి ఎలా ఉండాలంటే ఫ్రీగా మూమెంట్ రావాలి. ఇదే రిజిడిటీ అంటే. ఇదిగోండి 1 ఇయర్ పాపకి. సో అయితే దీనికి ఏదో ఒక జెనెటిక్ కారణం అనేది ఉంటుందండి. జెనెటిక్ కారణాన్ని మనం ఐడెంటిఫై చేసి ఆ డిసీజ్కి ఆ లైఫ్ లాంగివిటీ ఎంత, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మిగతా కాంప్లికేషన్స్ రాకుండా బ్రతుకుతారు అనేది ముందు మనం ఎస్టాబ్లిష్ చేయాలి. వీళ్ళకి సపోజ్ ఇంకా అదర్ కాంప్లికేషన్స్ ఏమీ లేవు అనుకున్నారనుకోండి, ఇలాంటి వాళ్ళకు కూడా మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేయొచ్చు, చేసి ఫ్రీగా నడిపించవచ్చు. లేదా ఇంకా ఇప్పుడు ఏంటంటే మనకి స్టెమ్ సెల్స్ కూడా వస్తున్నాయి, రీసెర్చ్ జరుగుతుంది. స్టెమ్ సెల్స్ ఇప్పుడు ఈ బేబీ పుట్టినప్పుడు కనుక వీళ్ళ మదర్ అంబిలికల్ కార్డ్ సెల్స్ కానీ ప్రిజర్వ్ చేస్తే ఆ స్టెమ్ సెల్స్ మనం ఇంజెక్ట్ చేస్తే బేబీకి అవి ఈ లోపల ఏదైతే ఆ డోపా అనేది తగ్గుతుందో ఆ సెల్స్ కింద మారుతాయి. మారి మళ్ళీ డోపా ప్రొడ్యూస్ అయ్యి మారడానికి కూడా